ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు వీళ్ళ చేతిలో బాధితులుగానే మిగులుతూ ఉన్నారు. ఇంక ఉద్యోగులు కూడా. ఉద్యోగ వర్గాలు లేదు, ఉపాధ్యాయ వర్గాలు లేదు, చివరికి పోలీసులు కూడా అనే లెక్కేం లేదు. అడిషనల్ ఎస్పీ వాళ్ళని రాయ్ అని చెప్పి తిడుతూ ఉన్నారు. పోలీసులను కొడుతూ ఉన్నారు. స్టేషన్ మీదకి పడి ఎవరైనా టీడీపీ వాళ్ళని తీసుకెళ్తే స్టేషన్ మీదకి పడి ఎస్ఐల మీద దాడి చేసి పిలుచుకొని వచ్చేస్తున్నారు. మొన్నటికి మన ఏలూరులో ఏమంటారు ఎక్సైజ్ కానిస్టేబుల్ స్టేషన్ పోయి కొట్టి వాళ్ళ మనుషులు ఎవరో ఉంటే తీసుకొని వచ్చారు. ఎక్కడ చూసినా ఇవే రాజ్యం వెళుతూ ఉంది. తాజాగా కూడా రాత్రి మచిలీపట్నంలో ఒక హోంగార్డు మోహన్ రావు తోటి సిబ్బందితో కలిసి డ్యూటీ చేస్తూ ఉంటే జనసేన 8వ డివిజన్ ఇన్ఛార్జ్ అట, ఒక డివిజన్ ఇన్ఛార్జ్ కర్రి మహేష్ అట, ఆ దారిలో నుంచి వెళ్తూ ఉన్నారట. వీళ్ళని చూసి ఆ హోంగార్డులు టక్కన లేచి సెల్యూట్ కొట్టలేదు అని చెప్పి పెచ్చగొట్టుడు కొట్టారు వాళ్ళని. ఆయన పోయి ఆసుపత్రిలో ఆ హోంగార్డు పోయి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటుంటాడు. ఆసుపత్రిలో చేయండి ఆ హోంగార్డు వెళ్ళి పెద్దాలో పిచ్చగొట్టుడు కొట్టిండట. మచిలీపట్నంలోని విశ్వబ్రాహ్మణ కాలనీలో ఆదివారం రాత్రి తన తోటి సిబ్బందితో కలిసి హోంగార్డు మోహన్ రావు బీట్ డ్యూటీ చేశారట. అదే సమయంలో మచిలీపట్నం జనసేన 8వ డివిజన్ ఇన్ఛార్జ్ కర్రి మహేష్ అటువైపు వెళ్ళారట. నన్ను చూసినా కూడా మీరు పైకి లేవకుండా సెల్యూట్ చేయకుండా కూర్చుంటారా, ఒంటి మీద కాకి డ్రెస్ ఉందని చెప్పి మీరేమైనా తోపులు అనుకుంటున్నారని చెప్పి పిచ్చగొట్టుడు కొట్టి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఎస్పీకి చెప్పుకుంటావో ఇంకెవరికి చెప్పుకుంటావో, నా డాష్ ఏమి పీకలేరు అని చెప్పి పిచ్చగొట్టుడు కొట్టారట. మోహన్ రావు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారట. ఉన్నతాధికారులు ఆసుపత్రికి వెళ్ళి ఆయన పరామర్శించారు. ఆ జనసేన నేత మీద కేసు పెట్టాలా వద్దా అని చెప్పి తటపటాయిస్తూ ఉన్నారట. ఏం పెట్టినారు బట్టండి అబ్బా. తిట్టినా తిట్టించుకోండి, కొట్టినా కొట్టించుకోండి. మీరు ఏమైనా కేసులు పెట్టాలి, మీ వీరప్రతాప్ లెవెల్లో వీరప్రతాపం చూపించాలంటే అన్న కనుక బలహీనులు వైసీపీ వాళ్ళు అయితే మీ వీరప్రతాపం చూపించవచ్చు. వీళ్ళందరూ అధికారంలో ఉన్నారు కదబ్బా, పెద్ద వాళ్ళు కదా. అధికారంలో ఉన్నారంటే ఇంకా రాజులు కదా. రాజుల మీద ఏం కేసులు పెడతారు? బానిసల్లాగా పడినాడు తిట్టండి, కొట్టించుకోండి. కానీ అదే కదా జరుగుతూ ఉంది. మనం అనడమేమీ లేదు, ఇక్కడ నిష్ఠూరం ఏం లేదు, జరుగుతున్నది కూడా అదే కదా. అంతకుమించి ఏమున్నాయి ఇంకా? ఏం బూతులు తిట్టేవారు? నిన్న స్పీకర్ గారు కదా అయ్యన్న పాత్రుడు గారు సిఐని వేస్తారు. ఏం చేస్తారు? దేనికి వచ్చారు? ఏమైనా జిగడానికి వచ్చారా అని ఏం బూతులు అవి? ఎవరేం చేసేది ఉంది స్వామి? కొట్టితేనే దిక్కులేదు, ఇక తిడితే అంటారు. చూడు, ఆఫ్టర్ ఆల్ ఒక జనసేన ఒక డివిజన్ ఇన్ఛార్జ్ అట మచిలీపట్నంలో పిచ్చగొట్టుడు కొట్టిన రోమంగా లేదు, సెల్యూట్ చేయలేదని అంట. ఏం చేసేవాళ్ళు? కేసు పెట్టాలేదని తటపటాయిస్తున్నారట పోలీసులు. ప్రధానిని అడిగిరా పోండి ఒకసారి పెట్టాలా లేదా. ఎందుకంటే జనసేన అధ్యక్షుడికి డైరెక్ట్ ప్రధానే తెలుసు కదా. అందుకని మరి వీళ్ళని కాకుండా ప్రధానిని అడిగితే ఏమో అబ్బాయి ఇట్లా పిచ్చగొట్టుడు కొట్టిన పెడదామో వద్దని అడిగేసిరా పోండి, మరి అప్పుడు పెట్టండి.